బంగ్లాదేశ్ బగబగ మండిపోతోంది. హసీనా ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల అంశం అగ్గిని రాజేసింది. ఇప్పుడు అది దావానంగా వ్యాపించి బంగ్లాదేశ్ను మండిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు కేంద్రంగా నడుస్తున్న నిరసన కాంటుతో అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మిలిటరీ కర్ఫ్యూ లాంటి ప్రభుత్వ చర్యలు ఏమీ పనిచేయటం లేదు. బంగ్లాదేశ్లో ఆందోళనకారులు సాయుధులై అల్లకల్లోలాన్ని సృష్టించారు. అధికార పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పలుచోట్ల బుల్లెట్లు కూడా పేల్చారు. ఈ హింసాత్మక ఆందోళనలో 300 మందికి పైగా మరణించారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేయాలి అనే డిమాండ్ను మొదటి నుంచి వారు బలంగా వినిపించారు. ఆందోళనకారుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలత ప్రకటించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చుతూ ఉండటంతో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేశారు. ఆందోళనకారులు ప్రధాని హసీనా నివాసాన్ని చేరుకోవటానికి ముందే ఆమె తన సోదరితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సైనికులు ఆమెను సమీప విమానాశ్రయానికి హెలికాప్టర్లో తరలించారు. అక్కడి నుంచి హసీనా సైనిక విమానంలోని ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. హసీనా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందే భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆమెను సురక్షితంగా చూసుకోవటానికి అంగీకరించిన తర్వాతే ఆమె మన దేశంలో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లోని హిండస్ ఎయిర్ బేస్ కు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా హెలికాప్టర్లో చేరుకున్నారు. ఆమెకు ఐఏఎఫ్ అధికారులు స్వాగతం పలికారు. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో ప్రజాస్వామిక ప్రభుత్వం కూలినట్టయింది. వెంటనే ఆర్మీ బాధ్యతలు తీసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో సైనిక పాలన మొదలైంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే ఆర్మీ పాలన విధించినట్టు చెప్పారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఆందోళనకారులు బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. మరోవైపు తన తల్లి ఇక రాజకీయాల్లోకి రారని హసీనా కుమారుడు ప్రకటించారు. బంగ్లా ప్రజల కోసం నిస్వార్థమైన సేవ చేసిన తన తల్లికి ఈ విధంగా జరగటం దురదృష్టకరమన్నారు. హిండన్ ఎయిర్ బేస్ నుంచి హసీనాను సేఫ్ ప్లేస్ కు తరలించారు. అంతకుముందు దేశ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ ఆమెను కలిశారు. ప్రధాని మోడీ ఆదేశాలతో దోవల్ ఆమెను కలిశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి సెక్యూరిటీకి సంబంధించి కేబినెట్ కమిటీతో సమావేశమయ్యారు. మరోవైపు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ను ప్రకటించారు. కుచ్బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది. అంతకుముందు నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసమైన గణభాబాన్ను ముట్టడించారు. అక్కడ విధ్వంసాన్ని సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. హసీనా రాజీనామా చేయడంతో పలువురు వీధుల్లోకి వచ్చి జెండాలు ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. బంగ్లా పార్లమెంటులోనూ ఆందోళనకారులు విధ్వంసాన్ని సృష్టించారు.